మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన యెడల, అనగా తనకు అప్పగించబడిన దానిని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దానిని గూర్చియే గాని, దోచుకొనిన దానిని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన యెడల, తన పొరుగువాని బలాత్కరించిన యెడల ఏమి, పోయినది తనకు దొరికినప్పుడు గాని దాని గూర్చి బొంకిన యెడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన యెడల ఏమి, అతడు పాపము చేసి అపరాధి యగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చి గాని, బలాత్కారము చేతను అపహరించిన దానిని గూర్చి గాని, తనకు అప్పగించబడిన దానిని గూర్చి గాని, పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని, దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనము ఇచ్చుకొని దానిలో 5వ వంతు తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా, అతడు అపరాధి యగినట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు అహరోనును అతని కుమారులతోనూ ఇట్లనుము, ఇది దహనబలిని గూర్చిన విధి. దహనబలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీదే అగ్ని దానిని దహించుచుండును. యాజకుడు తన సన్ననార నిలువుటంగిని తొడుగుకొని, తన మానమునకు తన నారలాగును తొడుగుకొని, బలిపీఠం మీద అగ్ని దహించు దహనబలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి, తన వస్త్రములను తీసి వేరు వస్త్రములు ధరించుకొని, పాళెము వెలుపల ఉన్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలెను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి, దాని మీద దహనబలి ద్రవ్యము ఉంచి, సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహించవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. సైన్యములకు నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠము ఎదుట దానిని అర్పించవలెను. అతడు నైవేద్య తైలము నుండియు దాని గోధుమ పిండి నుండియు చేరెడు పిండిని, నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహించవలెను. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారు తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలంలో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణలో దానిని తినవలెను. దాన్ని పులియబెట్టి కాల్చవలదు. నా హోమద్రవ్యములో వారికి పాలుగా దానిని ఇచ్చియున్నాను. పాప పరిహారార్థ బలి వలెను అపరాధ పరిహారార్థ బలి వలెను అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవాకు హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాడికి తగిన ప్రతి వస్తువు పరిశుద్ధము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పించవలసిన అర్పణ ఏదనగా, ఉదయమున సగమును సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనం మీద నూనెతో దానిని కాల్చవలను. దానిని కాల్చిన తరువాత దానిని తేవలను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పించవలను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలాగుననే అర్పించవలను. అది యెహోవాకు నియమించిన నిత్యమైన కట్టడ. అదంతయు దహింపవలెను. యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలెను. దానిని తినవలదు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు అహరోనుకును అతని సంతతి వారికిను ఇలాగూ ఆజ్ఞాపించుము. పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా, నీవు దహనబలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ పశువులను యెహోవా సన్నిధిని విధింపవలను. అది అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలిగా దానిని అర్పించిన యాజకుడు దానిని తినవలను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణలో దాన్ని తినవలెను.
దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రము మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షించబడినో దానిని పరిశుద్ధ స్థలములలో ఉదకవలెను. దాని వండిన మంటి కుండను పగలగొట్టవలను. దానిని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడగవలను. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలను. అది అతి పరిశుద్ధము. మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడవను. ఆ బలి పశువును తినవలదు. దానిని అగ్నిలో కాల్చివేయవలను.